ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తులారాశి వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా కూడా మీరు అనుకున్న స్థానాన్ని నిలబెట్టుకుంటారు. రొటేషన్స్ ఈ వారం బాగుంటుంది. ఎప్పటి నుంచో బిజినెస్ లాస్ అయింది అవుతుంది అనుకున్న వారికి ఈ వారం కొంత మెరుగ్గా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే కొన్ని నెలలుగా వీరికి బిజినెస్ లాస్లోనే ఉంటుంది. కష్టపడిన దానికి ప్రతిఫలం అనేది అంత అనుకూలంగా లేదు. చేసిన పని మరీ చేయడం, పెట్టుబడి అధికంగా పెట్టడం, లాభాలు తక్కువగా రావడం అనేది ఏర్పడుతుంది. కాకపోతే ప్రస్తుతం నడుస్తున్న గోచారీత్యం కావచ్చు, గ్రహచారం కావచ్చు, వీరికి ఈ వారం అనుకూలంగా ఉంది. లాభాలు బాగుంటాయి. ధన సూచన సూచిస్తోంది. గృహయోగం ఉంది. నూతన వ్యాపారాలకు పెట్టుబడి పెట్టడానికి కూడా సరైన సమయం కూడా చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు ఉద్యోగ మార్పులో బాగుంటుంది. ఏ పని చేసినా మీకు మీరుగా చేయడం చెప్పదగినది. కాపీ చేసి వాళ్ళు ఇలా ఉంటే బాగుంది, వాళ్ళలాగే మనం ఇలాగ ఉంటే బాగుంటుంది, వాళ్ళలాగనే మనం ఉండాలి అని కాకుండా మీ సొంత నిర్ణయాలతో ముందుకు వెళ్ళండి. దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయి. లేకపోతే అందరిలాగే మీరు నలుగురితో పాటు ఒకలాగే, నలుగురితో పాటు నారాయణ అన్నట్టుగా ఉంటారు. ఏదేమైనా సరే మనకు మనగా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఆర్భాటాలకు ఎక్కువ వెళ్ళొద్దు. నలుగురిలో ఘనంగా కనిపించడానికి ధనం అనేది ఎక్కువ ఖర్చు చేస్తారు. ఆర్భాటాలకు పోయి ధనం వేయడం వల్ల భవిష్యత్తులో ఇబ్బంది పడవలసిన పరిస్థితి గోచరిస్తుంది. ఎందుకంటే ఈ పూట బాగున్నాం, మనకేంటి, మన ఎదిరించే వాళ్ళు ఎవరు లేరు, మనకు మనమే సాటి అనే అహంకారపూరితంతో కాకుండా ఎలా ఉన్నామో, ఎక్కడి నుంచి వచ్చామో అన్న ధోరణితో ముందుకు వెళ్ళండి. తద్వారా మంచి ఫలితాలు సాధించగలుగుతారు. వ్యాపార వ్యవహార విషయాలు అన్నీ అనుకూలంగా ఉంటాయి. నూతన గృహం కొనాలనుకునే వారికి ఈ వారం మంచి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అలాగే లోన్ల విషయంలో బాగుంటుంది. లోన్ మంజూరు అవుతుంది. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారికి, సినీ రంగంలో ఉన్నవారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. మెడికల్ ఫీల్డ్లో ఉన్నవారికి, కాస్మెటిక్స్, అలాగే ఫ్యాషన్ డిజైనింగ్ చేసే వాళ్ళకి కూడా ఈ వారం బాగుందని చెప్పవచ్చు. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి పెట్టే ముందు భాగస్వామి వ్యాపారాలు కాకుండా మీకు మీరుగా చేసుకోవడం చెప్పదగినది. దానివల్ల భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈరోజు భాగస్వామి వ్యాపారాలు బాగానే ఉన్నా భవిష్యత్తులో ఒక స్థాయికి వచ్చాక ఇబ్బందులన్నీ ఏర్పడతాయి. కాబట్టి వాటిని దృష్టిలో ఉంచుకుని ముందుగా ప్రణాళిక చేసుకోవడం అనేది చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా బాగుందని చెప్పచ్చు. అయితే వ్యాపార పరంగా వీరికి అంత అనుకూలంగా ఉన్నా కూడా వెన్నుపోటు పొడిచేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగ విషయంలో మార్పు అనేది కనిపిస్తోంది. చేయని తప్పుకు నిందపడవలసిన పరిస్థితి కూడా గోచరిస్తోంది. ఏదేమైతేనే కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది, కానీ మనశ్శాంతి మటుకు ఉండదు. కాబట్టి ఎంతవరకు దైవారాధన చేస్తే అంత మంచిది. దానివల్ల నరదిష్టి అనేది తొలుగుతుంది. ఎందుకంటే ఈ రాశి వారికి నరదిష్టి అధికంగా ఉంది. ముఖ్యంగా ఆడవారికి ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. కాబట్టి ప్రతిరోజు ప్రతినిత్యం లలితా సహస్రనామ పారాయణం కుదిరితే చేయండి, లేదా వినండి. ఇంట్లో కానీ వ్యాపార ప్రదర్శనలో కానీ లలితా సహస్రనామ పారాయణం పెట్టండి. అలాగే హనుమాన్ చాలీసా కూడా పెట్టడం చెప్పదగినది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించండి. భాగస్వామి వ్యాపారాలు కూడా అన్నీ కలిసి వస్తాయి. అయితే చిన్న చిన్న ఆటంకాలు కూడా ఎదురవుతున్నాయి. కాబట్టి 1-2 సార్లు ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేసుకుని ముందుకు వెళ్ళండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. సినిమా, కళారంగాల వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. విహారయాత్రలు, దైవ దర్శనాలు ఎక్కువగా చేస్తారు. అలాగే బంధువర్గులతో కలిసి ఆనందంగా గడుపుతారు. బయట వాళ్ళకంటే బంధువర్గంలోనే నరఘోష అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ పోండి. తద్వారా మంచి ఫలితాలు సాధించగలుగుతారు. అయితే ఏం పని చేసినా
మీకంటూ గుర్తింపు తెచ్చుకోవడానికి ఒకరిని చూసి ఒకరు కాపీ కాకుండా స్వయం శక్తితో రావడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళు అది చేస్తున్నారు, మనం చేద్దాం. వాళ్ళు ఇంకోటి చేశారు, అది కూడా మనం చేద్దాం. అన్నీ మనమే చేయాలి, అన్నీ మనమే చేద్దాము అని అనుకుంటే పొరపాటు. దానివల్ల భవిష్యత్తులో కెరియర్ పరంగా ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. మీకంటూ ఒక గుర్తింపు రావడానికి స్వయం కృషితో ప్రయత్నించండి, మంచి ఫలితాలు సాధించగలుగుతారు. విద్యార్థులకు మెరిట్ మార్కులు సాధించే విధంగా ఉందని చెప్పవచ్చు. మెడికల్ సీట్ లభిస్తుంది. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న యూనివర్సిటీలో సీట్ అనేది లభిస్తుంది. అలాగే విదేశీ విద్యకు సంబంధించి వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. విదేశాలు వెళ్ళే వారికి ఇది మంచి సమయం కూడా చెప్పవచ్చు. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ముమ్మరం చేయండి, మంచి సంబంధం కుదురుతుంది. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ వారం మంచి శుభవార్తను వింటారు. అయితే సంతాన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆల్రెడీ కన్సీవ్ అయిన వారు ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే అబార్షన్ అయ్యే సూచన కనిపిస్తోంది. కాబట్టి వాటి విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. డాక్టర్ సలహాలు పాటించి ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు సాధిస్తారు. అలాగే ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయండి. ఇంద్రాణి రూపు మెడలో ధరించండి, లేదా కాలభైరవ రూపుని మెడలో ధరించండి. ఎందుకంటే నరదిశ అధికంగా ఉంది కాబట్టి ఈ రూపుని ధరించడం ద్వారా కొంతమేర ఉపశమనం కలుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు డార్క్ రెడ్. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.